ఆ, ఈ రోజుల్లో అంత ప్రేమగా ఉండే భార్యాభర్తలు చాలా అరుదుగా ఉంటారు రవి. వాళ్ళ గురించి నువ్వు నాకు చెప్తుంటే పురాణ కాలంలో పార్వతీ పరమేశ్వర్లాగా, సీతారాముల్లాగా కలియుగంలో ఈ జంట ఉందనిపిస్తుందని మీ భార్యాభర్తల ప్రేమ గురించి పొగుడుతూ మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేశారు. సార్, మీ భార్యగారి ఆఫీసులో జాబ్ చేస్తున్నా ఇంతవరకు ఎండి గారిని చూడలేదు. మీరు పూర్తిగా కోలుకున్నాక మీ భార్యగారిని తీసుకుని మా ఎండి గారింటికి భోజనానికి రావాలి. ఆయన చాలా సంతోషిస్తారు. అయినా ఎండిగా ఆయన ఇంట్లో ఉంటే మీరు వేరే చోట ఎలా ఉంటారు? మీ భార్యతో కలిసి ఎలా వస్తారు? అదేంటి రవి గారు, ఎండి గారి ఇంట్లో ఉంటే ఈయన వేరే చోటు ఉండలేకపోవడం ఏంటి? అంటే మేడం, నా ఉద్దేశం ఏంటంటే ఎండి గారు గ్రహ బలాలు, వాస్తు బలాలు చూస్తారు కదా. ఆయన ఇంటికి భోజనానికి పిలుస్తారా, లేకపోతే ఎటైనా రెస్టారెంట్కి తీసుకెళ్తారా అనుకుంటున్నాను అనమాట. అదనమాట. రవి గారు, మీ ఎండి గారు స్టాఫ్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారని చెప్తున్నారు. ఆయన ఒకసారి ఇక్కడికి తీసుకొచ్చుంటే బాగుండేది. నాకు కూడా ఆయన్ని కలిసే అదృష్టం, చూసే భాగ్యం కలిగి ఉండేది. మీరు ఇక్కడ ఉంటే ఆయన ఎలా వస్తారు సార్? అంటే ఆయన సాధారణంగా హాస్పిటల్కి రారండి. మీరు ఇంటికి వచ్చాక వచ్చి పలకరిస్తారు. ఓరి నాయనోయ్, ఇంకొద్దిసేపు మేడం ఎదురుగా ఉంటే కంగారులో ఏదో ఒకటి మాట్లాడి దొరికిపోయేలా ఉన్నాను. మేడం, మీరింటికెళ్ళి ఫ్రెష్ అవ్వండి. నేను ఇక్కడే ఉండి మీ భర్త గారిని జాగ్రత్తగా చూసుకుంటాను. పర్వాలేదు రవి గారు, నేను చూసుకుంటాను. నాకు తెలుసు మేడం, ఈ పరిస్థితుల్లో మీరు భర్తను వదిలి కొద్దిసేపు గడపాలన్నా బాధగా ఉంటుందని నాకు తెలుసు. కానీ నేను జాగ్రత్తగానే చూసుకుంటానని చెప్తున్నాను కదా. మీరెళ్ళి ఫ్రెష్ అవ్వండి. సరే రవి గారు. రవి గారు, ఈ టాబ్లెట్ అరగంట తర్వాత వేయండి. ఇది 1 అవర్ తర్వాత, 1.5 అవర్ తర్వాత ఇంజెక్షన్ చేయాలి. నర్సుకు కూడా గుర్తు చేయండి. టాబ్లెట్స్ వల్ల మత్తుంటుంది కాబట్టి ఆయన నిద్రపోతారు. కొంచెం సిల్లైన్ని గమనిస్తూ ఉండమని చెప్పండి. సరే రవి గారు, ఎండి గారికి థ్యాంక్స్ చెప్పానని చెప్పండి. విన్నారులేండి. వినడం ఏంటి? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.